నమస్కారం. ప్రేక్షకులకి అమృతధార కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఎపిసోడ్ లాగానే ఈ ఎపిసోడ్లో కూడా ఎన్నో విషయాల్ని మీతో షేర్ చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. మరి ప్రతి ఒక్కరూ జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటారు, ఎన్నో కలలు కంటూ ఉంటారు. కానీ ఆ కలలు దగ్గర వరకు వచ్చి ఆగిపోతూ ఉంటాయి. విజయాన్ని చేకూరాలని ఆశతో ఉంటారు, కానీ ఆటంకాలు, అవధులు వాటిని ఆపేస్తూ ఉంటాయి. మరి ఆటంకాలకి ఆలోచనలకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అసలు ఈ ఆలోచనలు అంటే ఏంటి? ఆలోచనలు ఎన్ని రకాలు? ఈ విషయాలన్నింటినీ మనతో షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు రాజయోగిని బ్రహ్మకుమారి లావణ్యక్కి గారు. మరి లావణ్యక్కి గారు బాల్యావస్థ నుంచే భగవంతుని గురించి తెలుసుకొని ఆ పరమాత్మతో సంబంధం జోడించి గత 16 సంవత్సరాలుగా వారి జీవితాన్ని పూర్తిగా భగవంతునికి అర్పితం చేసి ఎంతో మందికి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తూ ఎంతో మందిని వారిలాగా తయారు చేశారు. మరి వారు ఈరోజు వారికి ఉన్నటువంటి సమయంలో కొద్ది సమయాన్ని కేటాయించి మన స్టూడియోకి ఇచ్చేశారు. మరి ఆలోచనల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. ఓం శాంతి. అమృతధార కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఆలోచనలు. ఆలోచనలు అనగానే ఎన్నో రకాలుగా ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. అసలు ఈ ఆలోచనలు ఎన్ని రకాలు ఉంటాయంటారు? మానవ జీవితంలో అన్నింటికన్నా ముఖ్యమైనటువంటిది నిజానికి చెప్పాలంటే ఆలోచనలే. ఎందుకంటే మన జీవితం యొక్క ఆధారం అంతా, మన జీవితంలో మనం పొందేటువంటి ఏ అనుభూతికైనా సరే ఆధారం ఆలోచనే. అందుకే థింకింగ్ డిటర్మైన్స్ హౌ యూ ఎక్స్పీరియన్స్ యువర్ లైఫ్ అంటారు. అంటే మన జీవితంలో సంతోషాన్ని పొందుతున్నామా, లేకపోతే బాధను అనుభవం చేస్తున్నామా, లేకపోతే చాలా ఉత్సాహంగా ఉన్నామా, డల్గా ఉన్నామా, ఇవన్నీ కూడా మన ఆలోచనల పైన ఆధారపడి ఉంటాయి. ఎలాంటి ఆలోచన మనం చేస్తూ ఉంటామో ఆ ఆలోచనకు తగినటువంటి అనుభూతి మనకు కలుగుతూ ఉంటుంది. కానీ మనం జనరల్గా అంత రియలైజ్ అవ్వం. మనం ఏమనుకుంటాం, పరిస్థితులు ఎలా ఉంటే అలా నాకు అనుభూతులు కలుగుతున్నాయి అనుకుంటాం. సపోజ్ ఎవరైనా బాగా మాట్లాడారు, వాళ్ళు బాగా మాట్లాడారు కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది అనుకుంటాం. కానీ యాక్చువల్గా వాళ్ళు బాగా మాట్లాడడం వలన మనకి బాగా అనిపించడం కాదు, వాళ్ళు మాట్లాడిన మాటల్ని మనం ఎలా ఆలోచించుకున్నామో లేదా ఎలా రిసీవ్ చేసుకొని దాని పట్ల మన ఆలోచన ఎలా పెట్టుకున్నామో అది మనకి మంచి లేక చెడు అనుభవాన్ని కలిగిస్తుంది. అంటే ఇతరుల మీద ఆధారపడలేదు, మన ఆలోచనలు మన తీసుకునే దాని మీద ఆధారపడింది. డెఫినెట్లీ మనం ఎలాంటి ఆలోచన చేస్తామో అది మన చేతిలో ఉంటుంది. యాక్చువల్గా దాని కంట్రోల్ మన చేతిలో ఉంది. కాకపోతే ఈరోజు మనం మన యొక్క లైఫ్ యొక్క కంట్రోల్ మన చేతిలో ఉంది అని అనుకోవట్లేదు. జనరల్గా ఏమంటారంటే పరిస్థితులు మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి, పరిస్థితి ఎలా ఉంటే అలా మనం కూడా మన యొక్క స్థితిని మార్చుకుంటూ ఉంటాము అని. ఇప్పుడు ఈరోజు అందరూ బాగున్నారు లేదా అన్నీ బాగున్నాయి, చుట్టూ పరిసరాలు బాగున్నాయి, ఏ రకమైన ప్రాబ్లం లేదు అంటే చాలా హ్యాపీగా కనిపిస్తారు. కొంచెం ఏదైనా చేంజ్ వచ్చింది, కొంచెం ఏదైనా రోజువారీ జీవితంలో ఉన్నట్లుగా లేదు, కొంచెం ఏదైనా డిస్ట్రాక్షన్ కనిపిస్తుంది అంటే వెంటనే ఇంకా ఆ సంతోషం అంతా తగ్గిపోయినట్లు అనుకుంటా. అంటే పరిస్థితులు తనని కంట్రోల్ చేస్తున్నాయి. యాక్చువల్గా మనము పరిస్థితిని కంట్రోల్ చేయాలి, కానీ పరిస్థితి మనల్ని కంట్రోల్ చేస్తుంది. కానీ అసలు ఈ పరిస్థితి మనల్ని కంట్రోల్ చేయడానికి గల పరిస్థితి ఏంటంటారు? యాక్చువల్గా ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది. అంటే పరిస్థితులే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా మనల్ని కంట్రోల్ చేస్తున్నారు అంటాం. సపోజ్ ఎవరైనా మంచిగా మాట్లాడారు, ఇప్పుడు మనం రోజు ఒక ఆఫీస్లో పనిచేసేటువంటి ఉద్యోగి ఉన్నాడు, రోజు వెళ్ళగానే వాళ్ళ కొలిక్కి హాయ్ హలో అని చెప్తున్నారు. కానీ ఈరోజు ఆయన నుండి రెస్పాన్స్ రాలేదనుకోండి, వెంటనే ఇతని మూడ్ ఆఫ్ అయిపోతుంది. అంటే ఏంటి, రోజు నాతో చాలా బాగా మాట్లాడేవాడు, ఈరోజు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాడు అనుకుంటా. మళ్ళీ 1-2 సందర్భాల్లో రోజంతలో ఆయన్ని విష్ చేస్తూ లేదా పలకరించే ప్రయత్నం చేసినా కూడా అతని నుండి ఏం రెస్పాన్స్ రాలేదనుకోండి, ఇతనిలో కూడా ఇంకా మార్పు వస్తూ ఉంటుంది. డెఫినెట్లీ ఈయన మూడ్ ఆఫ్ అయిపోతుంది. ఇంకా అసలు స్థితి అంతా చెడిపోయింది నాది ఈ రోజు అని మొత్తం డల్ గా ఉంటారు. ఇంకెవరైనా వచ్చి పలకరించినా కూడా సరిగా రెస్పాండ్ అవ్వరు. అంటే మనం అక్కడ ఎక్స్పెక్ట్ చేసాం కాబట్టి, అంటే వాళ్ళు ఇలా చెప్పాలి అంటే ఇక్కడ ఇతని మూడ్ యొక్క కంట్రోల్ ఎదుట వ్యక్తి చేతిలో ఉంది. చూడండి, టీవీ మన ఇంట్లో పెట్టుకొని రిమోట్ కంట్రోల్ ఎదురింట్లో ఇస్తే ఎలా ఉంటుంది? వాళ్ళకి నచ్చినటువంటి ఛానల్ ఓపెన్ చేస్తారు. వీ కెన్ నాట్ ఎంజాయ్ ద టీవీ మన ఇంట్లో ఉన్నప్పటికీ. ఓకే, అక్కయ్య గారు మీరు చెప్పింది కరెక్టే. అంటే ఇప్పుడు మన పరిస్థితులు బట్టి మన ఆలోచనలు ఆధారపడి ఉండాలి, ఇతరుల దీన్ని బట్టి మనం మూడ్ డిపెండ్ అవ్వకూడదని. కానీ ఇది ఎంతవరకు సాధ్యం అంటారు? అంటే సపోజ్ నా ఎగ్జాంపులే తీసుకుంటాను. నేను అనుకుంటాను ఈరోజు మా మమ్మీ ఏదన్నా సరే నేను అసలు మూడ్ ఆఫ్ అవ్వద్దు అని. కానీ మా మమ్మీ ఏదైనా కొంచెం ఒక మాట అటు ఇటుగా మాట్లాడేసరికి నాకు చాలా బాధ వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఇది ఎంతవరకు ఎలా సాధ్యపడుతుంది అంటారు?
యాక్చువల్గా మనము ముందు మన యొక్క లైఫ్ యొక్క ఛార్జ్ని మన చేతుల్లోకి తీసుకోవాలి. మనం ఇప్పటి వరకు ఏంటి మన లైఫ్ యొక్క ఛార్జ్ని మన చేతుల్లో తీసుకోకుండా మనం అన్నిటికీ పనిచేస్తాం. మన చుట్టూ పరిస్థితులు లేదా వ్యక్తులు, ఈవెన్ మన సెన్స్ ఆర్గన్స్, మన కర్మేంద్రియాలు కూడా మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి. యాక్చువల్గా అవి మన కంట్రోల్లో ఉండాలి, మనం వాటికి అధికారి, మనం వాటికి మాస్టర్. కానీ ఆ విషయాన్ని మర్చిపోయాం. మనం మర్చిపోవడం వలన అవి మనల్ని ఎలా చెప్తే లేదా ఎలా ఆడిస్తే అలా మనము వాటికి వశం అయిపోతూ ఉన్నాం. ఈ విషయంలో ఒక చిన్న స్టోరీ గుర్తొస్తుంది. ఒకసారి ఒక రాజు అడవికి వేటకి వెళ్ళాడు. చాలాసేపు వేట చేసిన తర్వాత తిరిగి వస్తూ ఉంటే అతనికి దారి తెలియట్లేదు. దారి తెలియక వెతుకుతూ ఉన్నప్పుడు ఒక కోయ బాలుడు ఆయనకి ఎదురయ్యాడు. ఆ అబ్బాయిని చూడగానే ఈయన ఈ దారి ఎటు వెళ్తుంది అని అడుగుతాడు. ఆ అబ్బాయి ముందు నువ్వెవరో చెప్పు అంటాడు. రాజుకి చాలా స్ట్రేంజ్గా అనిపిస్తుంది, ఇంత చిన్న బాలుడు నన్ను ఇలా అడుగుతున్నాడు అని. అయినప్పటికీ గర్వంగా నేను రాజుని ఫలానా దేశానికి అని చెప్తాడు. అప్పుడు ఆ అబ్బాయి నేను కూడా రాజునే కదా అంటాడు. రాజుకు వెంటనే ఈగో హర్ట్ అవుతుంది. ఇంత లేడు, నన్ను చూసి తను కూడా రాజే అంటున్నాడు అని. రాజు తన రాజ్యం గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. నా రాజ్యంలో చైతన్యవంతులైన ప్రజలు ఎంతో మంది ఉన్నారు, జీవ నదులెన్నో ప్రవహిస్తూ ఉన్నాయి, అనుక్షణం అభివృద్ధి కోసం తప్పించేటువంటి మంత్రులు ఎంతో మంది ఉన్నారు, పాడి పంటలు పొలాలు ఉద్యానవనాలు ఎన్నో ఉన్నాయి, నీ రాజ్యంలో ఎవరు ఉన్నారు చెప్పు అంటాడు. అప్పుడు ఆ అబ్బాయి కూడా వెంటనే చెప్తూ ఉంటాడు, రాజా నా రాజ్యంలో మనస్ అనే మంత్రి ఉన్నాడు, జీవ కణాలెన్నో జీవిస్తూ ఉన్నాయి, నిత్యం ప్రవహిస్తూ నన్ను ఉత్తేజపరిచేటువంటి రక్తం ఉంది, అలాగే అనుక్షణం అభివృద్ధి కోసం తప్పించేటువంటి ఆలోచనలు ఉన్నాయి అంటాడు. ఇలా చెప్పి రాజుతో అంటాడు, రాజా నీ రాజ్యంలో ఎవరైనా నీ ఆజ్ఞను ధిక్కరించవచ్చేమో, కానీ నా రాజ్యానికి నేనే సర్వాధికారిని అని. అంటే ఇలాంటి రాజ్యము, అంటే ఈ శరీరం ఏదైతే ఉందో ఇది మనందరికీ ఉంది, కానీ వీఆర్ నాట్ రియలైజింగ్. మనం దాన్ని రియలైజ్ అవ్వం. ఈ శరీరాన్ని నేను కంట్రోల్ చెయ్యాలి, దీనికి నేను మాస్టర్ని, దీనికి నేను యజమానిని, దీనికి నేను అధికారిని అని ఫీల్ అవ్వట్లేదు. బహుశా ఆ విషయాన్ని మర్చిపోయాం. ఫీల్ అయినంత మాత్రాన ఖచ్చితంగా మనం అధికారిగా ఉండగలం అంటారా? ఆ కాన్షియస్ లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే నేను దీనికి అధికారిని, నేను మాస్టర్ని, పరిస్థితులకు కానీ నా చుట్టూ జరుగుతున్నటువంటి వేటికైనా కానీ నా ఆలోచనలు లేదా నేను ఆలోచించినటువంటి విధానము, నేను వ్యవహరించినటువంటి తీరు అదే నాకు అనుభూతిని కలిగిస్తుంది అనుకుంటే డెఫినెట్లీ మనం ఛార్జ్ మన చేతుల్లో తీసుకున్నట్లే. ఓకే, అయితే ఆలోచన పద్ధతిని మార్చుకుంటే ఖచ్చితంగా ఏదైనా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. డెఫినెట్లీ మన ఆలోచనలే కదా మనల్ని రూల్ చేసేది. ఇప్పుడు చూడండి, అంతా బాగానే ఉంటుంది, ఒకే పరిస్థితి ఇద్దరు వ్యక్తులకు ఎదురైనప్పుడు ఇద్దరు వేరువేరుగా స్పందిస్తూ ఉంటారు. ఖచ్చితంగా, అంటే ఇద్దరు ఆలోచించినటువంటి విధానాన్ని బట్టి వాళ్ళకి దాని అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఒకే రకమైనటువంటి వెదర్, ఒకే రకమైనటువంటి వాతావరణంలో ఇద్దరు కూర్చున్నారు, ఒకరేమో చాలా బాగుంది, చాలా ఆహ్లాదంగా ఉంది అనుకోవచ్చు, కొందరేమో అంత ఇబ్బందికరంగా ఉంది అని కూడా అనుకోవచ్చు. ఈవెన్ ఫిజికల్ గా ఏమీ ప్రాబ్లం లేనప్పటికీ అది వాళ్ళ యొక్క ఆలోచన సరళిని బట్టి ఉండొచ్చు. ప్రయర్ వాళ్ళ యొక్క ఆలోచనలు ఇరిటేటివ్ గా ఉండి, ఏదైనా విషయంలో వాళ్ళు చాలా టెన్స్ అవుతూ ఉండి, ఎంత మంచి వాతావరణంలోకి వచ్చినా వాళ్ళకి అది బాగా అనిపించదు. ఓకే, అలా మన ఆలోచనలను బట్టి మనకు అనుభూతి తప్పనిసరిగా. ఇది నేను కూడా ట్రై చేస్తాను అమలు చేసుకోవడానికి. అయితే ఇందాక మా ప్రేక్షకులకి నేను డిస్కస్ చేసినట్టు, అసలు ఏదైనా ఒకటి సాధించాలి అనుకుంటే, అంటే ఇప్పుడు నేను ఖచ్చితంగా అది ఏదైనా విజయం చేకూరాలి అని అనుకుంటాను, కానీ ఆ విజయాన్ని చేకూర్చడంలో ఆ దారిలో నాకు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. డెఫినెట్లీ, కానీ ఈ ఆటంకాలని అవరోధించి నేను వాటిని ఎదుర్కొని నేను ఎలా ముందుకెళ్ళగలుగుతాను, ఎలా విజయాన్ని చేకూర్చగలుగుతాను? ముందు మన సంకల్పం దృఢంగా ఉండాలి. ఏదైనా ఒక కార్యంలో మనం విజయం పొందాలి అనుకున్నప్పుడు, లేదా ఏదైనా గోల్ మనం అచీవ్ చేయాలి అనుకుంటే మన యొక్క సంకల్పం చాలా దృఢంగా ఉండడం ఫస్ట్ బేసిక్ థింగ్ ఇది. ఓకే, సంకల్పంలో దృఢత లేదు అంటే మనం ఆ కార్యంలో విజయం పొందడంలో ప్రతి చిన్నదాన్ని ఆటంకంగానే భావిస్తూ ఉంటాం. అంటే నేను చాలా దృఢంగా అనుకుంటాను, అంటే ఎలాగన్నా అది నెరవేరాలి, ఎలాగన్నా అది జరగాలి, ఖచ్చితంగా నేను దాని విజయాన్ని పొందాలి అనుకుంటాను. కానీ అనుకున్నప్పుడు కూడా ఫస్ట్ పాజిటివ్ వచ్చే కన్నా ఎక్కువ ఫస్ట్ నెగిటివ్ వచ్చేస్తుంది. అంటే నిజంగా నేను అది చేయగలనా, నిజంగా నేను అక్కడి వరకు వెళ్ళగలనా? కానీ వీటన్నిటిని నేను ఎదుర్కొని ముందుకెళ్ళాలి అంటే
రాజయోగ అభ్యాసంతో ఎలా ఈజీ అవుతుందంటారు? రాజయోగ అభ్యాసం తప్పకుండా మనం అనుకున్నటువంటి లక్ష్యానికి మనము చేరే విధంగా చేస్తుంది. ముందు రాజయోగ అభ్యాసం చెయ్యాలి అంటే దానికన్నా ముందు మనకి స్వయం యొక్క జ్ఞానం అవసరం. అంటే ఇందాక ఎగ్జాంపుల్లో మనం విన్నాం కదా, ఆ అబ్బాయి ఈ శరీరం ఏదైతే ఉందో ఇది నా రాజ్యం అని చెప్పారు. అంటే అక్కడ మీకు అనిపించాలి ఇంతకీ ఆయన ఎవరు అని. డెఫినెట్లీ ఆయన శరీరాన్ని తన రాజ్యంగా భావిస్తూ ఉన్నాడంటే ఆ శరీరాన్ని నడిపించే పవర్ ని నేను అనేటువంటి స్మృతిలో ఉన్నాడు. సో మనం కూడా అలాంటి పవర్ గా మనం భావించినప్పుడు, ఈ శరీరాన్ని నడిపించే చైతన్య శక్తిని నేను అనుకున్నప్పుడు తప్పకుండా శరీరం మన యొక్క కంట్రోల్లో ఉంటుంది, ఇంద్రియాలన్నీ మన ఆధీనంలో ఉంటాయి, మన ఆలోచనలు కూడా మన ఆధీనంలో ఉంటాయి, మన ఆలోచనలు కూడా మనం అనుకున్నట్టుగా మనం చేయగలుగుతాం. అప్పుడు మనం ఏదైతే కార్యం పట్ల ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్యాన్ని సాధించేటువంటి ప్రక్రియలో ఎట్ ఎవ్రీ స్టెప్ మన ఆలోచన దృఢంగా ఉండాలి, మనం చేసేటువంటి పని ఎఫర్ట్, మనం చేసేటువంటి కృషి కూడా దానికి తగిన విధంగానే ఉండాలి. మన సంకల్పం దృఢంగా ఉండి మన కర్మ శ్రేష్టంగా ఉంటే మన భాగ్యం తప్పనిసరిగా మనకు దక్కుతుంది. దాన్ని ఎవ్వరూ ప్రపంచంలో లాక్కోలేరు. కేవలం సంకల్పం దృఢంగా ఉండాలి, కర్మ నిరంతరాయంగా కృషి అనేది తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. ఆటంకాలు అవరోధాలు అనేవి ఎవరికి తప్పవు. లైఫ్ అనేది ఒక సీ గోయింగ్ అడ్వెంచర్ లాంటిది, సముద్ర ప్రయాణం లాంటిది. సంసారం ఒక సాగరం అని జనరల్ గా కూడా చెప్తూ ఉంటారు. మరి సంసారం అనే సాగరంలో సమస్యలు అనేవి అలలు లాంటివి. సాగరంలో వెళ్తుంటే చాలా బాగుంటుంది, కానీ అలలు తాకిడిని తట్టుకొని ముందుకెళ్ళడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా నేను సముద్రంలో ప్రయాణం అయితే చేస్తాను కానీ నా నావకి లేదా నా ఓడకి అలలు మాత్రం తాకకూడదు అంటకూడదు అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. డెఫినెట్లీ సముద్ర ప్రయాణంలో ప్రతి ఒక్కరూ ఆ కెరటాలను అలలని తట్టుకుంటూనే ముందుకు వెళ్ళాలి. ఎంత చెట్టుకు అంత గాలి అంటారు. అలాగే ఎంత సంసారమో, ఎంత ఆలోచన విధానమో, లేకపోతే ఎలాంటి వ్యవహారమో అలాంటి పరిస్థితులు దాన్ని బట్టి ఎదురవుతూనే ఉంటాయి. పరిస్థితులను మనం ఏమి ఆపలేం, మార్చలేం, అవి మన చేతుల్లో లేవు. కాకపోతే మన స్థితి, పరిస్థితిని మనం చేంజ్ చేయలేకున్నా మన స్థితిని మనం చేంజ్ చేసుకోవచ్చు. మన స్థితి మన చేతిలో ఉంది. పరిస్థితి చాలా రకాలుగా రావచ్చు, చాలా పెద్ద ఎత్తున రావచ్చు, కానీ మన సంకల్పం దృఢంగా ఉంటే, మన కర్మ నిరంతరం మనం చేస్తూ ఉంటే తప్పకుండా భాగ్యము నిశ్చితమై ఉంటుంది. చాలా బాగా చెప్పారు. అయితే అక్కయ్య మీరు చెప్పారు సంకల్పం దృఢంగా ఉంటే మన భాగ్యం తయారవుతుంది అని. దానికి మీరు ఏమైనా ఉదాహరణ లాంటివి చెప్పగలరా? ష్యూర్. ఈ విషయంలో ఒక సంఘటన గుర్తొస్తుంది. నిజంగా మన సంకల్పం దృఢంగా ఉంటే మనం చేసే కర్మ కూడా నిరంతరాయంగా మనం చేసినట్లయితే, కర్మలో మధ్యలో ఆటంకాలు అవరోధాలు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా దాన్ని అక్కడ స్టాప్ చేయకుండా కంటిన్యూస్గా మనం చేసినట్లయితే డెఫినెట్లీ భాగ్యము, మన డెస్టినీ చాలా బాగుంటుంది. ఈ విషయంలో నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. ఒకసారి ఒక చోట భూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చినటువంటి వార్త తెలియగానే ఒక వ్యక్తి తన ఆఫీస్ నుండి వెంటనే ఆ ప్రదేశానికి వెళ్ళాడు. ఎందుకంటే వాళ్ళ పాప అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఒక స్కూల్లో చదువుకుంటుంది. కానీ వెళ్ళి చూసేసరికి నిజంగా స్కూల్ ఏరియా మొత్తం కూడా భూకంపంలో బాగా ధ్వంసం అయిపోయింది. పూర్తిగా అన్ని శిథిలాలుగా మిగిలిపోయి మొత్తం అన్ని లోపలికి వెళ్ళిపోయాయి. కానీ ఇతను మాత్రము వెంటనే వెళ్ళి అక్కడ పేరెంట్స్ అందరూ వచ్చేసి బాగా ఏడుస్తూ ఉన్నారు. ఇతను మాత్రం ఎక్కడైతే వాళ్ళ పాప 3rd క్లాస్ చదువుతుందో పాప క్లాస్ రూమ్ ఉందో ఆ ప్లేస్కి వెళ్ళి వెంటనే అక్కడ ఉన్నటువంటి కర్రలు మొత్తం అన్ని పడిపోయినటువంటి వాటిని తీయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని ఇంకేం ఆలోచించొద్దు, ఇంకేం మీరు బాధపడొద్దు, ఇప్పుడు ఏం లాభం లేదు, ఇంకా తీస్తే ఏమీ రాదు, ఇంకా అంతా అయిపోయింది, ఇది భగవంతుడు ఈ విధంగా చేశాడు అని రకరకాలుగా అంటున్నారు. కానీ ఆయన ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా ఆయన మాత్రం కంటిన్యూస్గా మొత్తం అక్కడ ఉన్నటువంటి వుడెన్ పార్ట్స్ అన్నిటినీ తీస్తూ ఉన్నారు. కంటిన్యూస్గా తీస్తూనే ఉన్నారు. గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది. ఎన్ని రాళ్ళు, స్తంభాలు అన్ని పడిపోయినటువంటి శిథిలాలు అన్నిటినీ తీస్తూ ఉన్నాడు.
ఇతనికి కొంచెం పిచ్చి పట్టినట్టుంది, లేకపోతే పాపం బాగా సైకలాజికల్ గా దెబ్బతిని ఈ విధంగా చేస్తూ ఉన్నట్టున్నాడు, ఇంకా మనం ఎంత చెప్పినా వినట్లేదు, కంటిన్యూస్ గా చేస్తున్నాడు ఇలా అని ఉదయం నుండి ఇప్పటి వరకు కనీసం ఏమీ తీసుకోకుండా ఏమీ తాగకుండా ఇలా చేస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆయన ఎవరి మాటలు పట్టించుకోవట్లేదు. ఎవరైనా ఆయనతో ఏదైనా ఇంటరప్ట్ చేసి మాట్లాడినప్పుడు ఆయన ఒకటే మాట చెప్తున్నాడు, మీరు నాకు సహాయం చేస్తారా, చేయండి, లేదంటే వెళ్ళండి. కానీ ఆయన పని మాత్రం వదలలేదు. లేదు. ఓకే. 18 hours కంటిన్యూస్ గా ఆయన అలాగే తీస్తూ 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 ఉండడంతో చాలా లోతుగా లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు అతనికి శబ్దం వినబడింది. డాడీ నేను ఇక్కడ ఉన్నాను. ఓహో, ఓకే. ఒక వుడన్ స్టిక్ బెంచ్ ఎలా పడిపోయింది అంటే పాప క్రింద ఉంది, అది ఇలా క్రాస్ గా పడిపోయింది. ఓకే. షీ వాజ్ సేవ్డ్. యాక్చువల్ గా తనకేం కాలేదు, తను సురక్షితంగా ఉంది. కానీ ఆ శిథిలాలన్నీ పైన పడిపోవడంతో అక్కడ ఏమీ కనిపించట్లేదు, ఎవరు వ్యక్తులు ఉన్నట్లుగా లేకపోతే ఎవరైనా బ్రతికి ఉన్నారా అనేది కూడా పడిపోయినాయి. కాబట్టి కింద నుండి వాళ్ళందరూ చనిపోయారనే అందరూ అలాగే అనుకుంటున్నారు. కానీ ఇతనికి ఒక నమ్మకం, ఆయన లోపల ఒక విశ్వాసం, ఆయన ఆత్మ తనకు శోధిస్తూ చెప్తుంది డెఫినెట్లీ నీకు నీ కూతురు దొరుకుతుంది అని. అలా అన్ని గంటలు కంటిన్యూస్ గా అవన్నీ తీయడంతో ఫైనల్ గా ఆ పాప సురక్షితంగా అక్కడే ఉంది. కానీ ఒకవేళ ఆ ప్రయత్నం ఎవరూ చేయకపోతే ఆ పాప నీరసంగా, అప్పటికే చాలా నీరసం అయిపోయి ఉంది, కానీ ఆ పాప భాగ్యం ఎలా ఉండేది. కానీ ఎంతవరకు అలా ఆలోచించగలరు, ఎంతమంది అలా ఆలోచించగలరు? చాలా తక్కువే కావచ్చు, కానీ చేసినటువంటి వాళ్ళకి తప్పనిసరిగా ఫలితం అయితే లభిస్తుంది. ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు ఇచ్చిన ఉదాహరణ మా అందరికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏదో చిన్న జరిగితేనే ఇది ఇంకా అవ్వదులే అని వదిలేస్తూ ఉంటాం జనరల్ గా, కానీ అది చేస్తూ ఉంటే తప్పకుండా విజయం పొందుతాము అని ఉదాహరణ ద్వారా మాకు చాలా క్లియర్ గా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అయితే పాజిటివ్ థింకింగ్ అనేది చాలా అవసరం అని మీరు ఇందాక ఒక మాటల్లో చెప్తూ ఆలోచనలు చాలా అవసరం పడతాయన్నారు. అయితే ఈ పాజిటివ్ థింకింగ్ చేసేటప్పుడు ఫస్ట్ గా మాకు వచ్చేది ఏంటంటే నెగిటివ్. అంటే ఎంత పాజిటివ్ థింకింగ్ చేద్దాం అనుకుంటామో అంత నెగిటివ్ వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఈ నెగిటివ్ ని మేము తప్పించుకొని పాజిటివ్ థింకింగ్ ని మాత్రమే మేము కాన్సన్ట్రేట్ చేస్తూ ముందుకెళ్ళాలి అంటే దేని ద్వారా సాధ్యపడుతుంది అంటారు? రాజ్ యోగా మెడిటేషన్ దీనికి ఒక బెస్ట్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. యాక్చువల్గా పాజిటివ్ థింకింగ్ అనేది మన లైఫ్లో ఒక ఫస్ట్ ఎయిడ్ వంటిది. ఏ ప్రాబ్లంకైనా, ఏ రకమైనటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నా పాజిటివ్ థింకింగ్ ఇమీడియట్ రిలీఫ్ని ఇస్తుంది. ఓకే, పరిస్థితిని మనం వెంటనే పాజిటివ్ థింకింగ్ తో క్రాస్ చేయలేమేమో, అధిగమించలేమో, కానీ ఆ పాజిటివ్ థింకింగ్ వలన మనం స్టేబుల్ గా, స్థిరంగా ఉండగలుగుతాం, మనల్ని మనం నియంత్రించుకోగలుగుతాం. ఆ పరిస్థితి యొక్క ప్రభావానికి కొంత మేరకు దూరంగా ఉంటూ ఆ పరిస్థితికి అతీతంగా అయి మనం దాన్ని సెకండ్ పర్సన్ గా మనలో మనమే ఇంకొక వ్యక్తికి ఆ పరిస్థితి ఎదురవుతే మనం ఎలా సలహాలు ఇస్తామో అలా మనకి మనము కౌన్సిలింగ్ ఇచ్చుకోగలుగుతాం పాజిటివ్ గా థింక్ చేస్తే. జనరల్ గా ఏం చేస్తాం, మనము ఎవరికైనా ఏదైనా పరిస్థితి ఎదురవుతే వెంటనే ఇలా కాదండి, ఇలా ఆలోచించండి, ఇలా అనుకోకూడదు, అందరూ ప్రతి ఒక్కరు ఒక కౌన్సిలర్ అయిపోయి అందరికీ చెప్తూ ఉంటారు. బట్ ఎప్పుడైతే అదే పరిస్థితి తనకు ఎదురవుతుందో అప్పుడు తనకు తాను అలా చెప్పుకోలేరు. కానీ పాజిటివ్ థింకింగ్ ని మనం అలవాటు చేసుకుంటే మనం పరిస్థితికి డిటాచ్ అయిపోయి మన స్వస్థితిని కంట్రోల్ చేసుకోగలుగుతాం. అంటే మన సెల్ఫ్ కంట్రోల్ ని లూజ్ అవ్వకుండా మనల్ని మనం స్థిరంగా ఉంచుకోగలుగుతాం. ఒకసారి బీహార్ లో ఒక అతని ఇల్లు తగలబడిపోతుంది. ముందు షాప్ ఉంది, వెనకాల ఇల్లు ఉంది, రెండు తగలబడిపోతూ ఉన్నాయి. అర్ధరాత్రి సమయంలో ఎవరూ లేరు. లక్కీగా ఆయన ఒక్కడే ఉండడంతో బయటికి వచ్చేసి ఇంకా ఎవరు ఏం చేసినా కూడా ఆ యొక్క నిప్పులు ఆర్పలేరు, అలాంటి మంటలు. అయినా బయటికి వచ్చేసి అలాగే దాన్ని అలా చూస్తూ ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసి నీళ్లు పోస్తూ ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు, కొందరు ఫైర్ ఇంజిన్ ని పిలుస్తున్నారు, కొందరు వచ్చి ఇన్ని ఓదారుస్తూ ఉన్నారు, ఏం బాధపడద్దు, ఏం పర్వాలేదు అది అని. కానీ ఆయనకి వాళ్ళెవ్వరూ చెప్పేటువంటి మాటలు ఏం నచ్చలేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇంకా ఏదైనా జరిగితే ఎలా మాట్లాడతారు జనరల్ గా. సో అలా ఓదారుస్తూ ఉండడం ఆయనకి ఏమీ నచ్చలేదు. ఆయన వెంటనే అక్కడ ఒక కార్డ్బోర్డ్ పడిపోతే దానిపైన ఒక చాక్ తో రాశాడంట, మకాన్ బి జలా, దుకాన్ బి జలా,
పరంతు ఆత్మవిశ్వాస్ నహి జలా. ఓకే. నా ఇల్లు తగలబడిపోయింది, షాప్ తగలబడిపోయింది, కానీ నా ఆత్మవిశ్వాసం ఇంకా తగలబడిపోలేదు. ఆ మాట అది రాసి అక్కడ పెట్టడంతో అందరూ చాలా ఆశ్చర్యపోయి ఇంకా నిజంగా ఆయన స్థితి ఎంత గొప్పగా ఉంది, ఎంత ధైర్యంగా ఉన్నాడు అని అనుకున్నారు. అంటే అక్కడ ఆయన ఆలోచన విధానము ఆ పరిస్థితిని మార్చలేదు, కానీ అట్లీస్ట్ ఆయనని ఆయన సంభాళించుకోగలుగుతున్నారు. తనను తాను కూడా కంట్రోల్ చేసుకోలేని స్థితికి చేరుకుంటే పరిస్థితి ఇంకా రెట్టింపు అవుతుంది. ఆల్రెడీ ఇల్లు డ్యామేజ్ అయిపోయింది, ఇట్స్ అ లాస్, బిగ్ లాస్, దాన్ని ఏం చేయలేం. కానీ సెల్ఫ్ ని కూడా కోల్పోతే ఆ సమయంలో మానసికంగా కూడా బాగా ఆ యొక్క రుగ్మతలకి లోన్ అయిపోయి ఇంకా ఎక్కువ చింతిస్తూ డిప్రెస్ అవుతే మళ్ళీ నెక్స్ట్ కూడా దాన్ని రీగెయిన్ చేసుకోలేరు. ఖచ్చితంగా. ఇప్పుడు ఒకవేళ స్టేబుల్ గా ఉంటే, మానసికంగా ధైర్యంగా ఉంటే, ఆ పరిస్థితి ఆ విధంగా లాస్ అవుతూ ఉన్నా కూడా అట్లీస్ట్ స్వస్థితిని కంట్రోల్ చేసుకుంటూ మళ్ళీ తను ఆ యొక్క పూర్వపు స్థితికి రాగలుగుతారు. ఖచ్చితంగా. మళ్ళీ ఆ యొక్క వైభవాన్ని తెచ్చుకోగలుగుతారు. ఓకే. ఇంకా ధైర్యంగా ఇంకా బాగా వ్యాపారంలో రాణించగలుగుతారు. అవును, అప్పుడే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఉంటే ఖచ్చితంగా ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళలేరు, ఏమి చేయలేరు. అందుకే పాజిటివ్ థింకింగ్ ఇది ఇమీడియట్ గా ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంది. మనల్ని పరిస్థితిని మార్చలేకపోయినా స్వస్థితిని కంట్రోల్ చేసుకునే విధంగా చేస్తుంది. ఓకే అక్కయ్య, మీరు చెప్పినట్టు పాజిటివ్ థింకింగ్ అనేది మనకి చాలా ఎన్నో రకాలుగా తోడ్పడుతుంది, మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుందని మా అందరికీ చాలా క్లియర్గా అర్థమైంది. మీ యొక్క అమూల్యమైన సమయంలో కొంత సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి మా అందరితో ఇన్ని విషయాల్ని షేర్ చేసుకున్నందుకు మా స్టూడియో తరపు నుంచి, నా తరపు నుంచి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఇదండి ఈరోజు అమృతధార కార్యక్రమంలో పాజిటివ్ థింకింగ్ గురించి, విజయాన్ని చేకూరాలంటే మనం తీసుకోబోయే స్టెప్స్ గురించి చాలా క్లియర్ గా అర్థం చేయించారు మన లావణ్యక్కి గారు. మరి ఏదైనా విజయాన్ని సాధించాలి అంటే ఎన్నో అవరోధాలు ఖచ్చితంగా వస్తాయి, కానీ దాన్ని దాటుకుని ముందుకెళ్ళాలి అంటే ఆత్మవిశ్వాసం తప్పనిసరి. మరి ఈ విషయాలన్నీ మనం కూడా తెలుసుకొని మన జీవితంలో ఆచరించి ముందుకు వెళ్లి విజయాన్ని చేకూర్చుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొక ఎపిసోడ్ లో మీ ముందుంటాం. అప్పటి వరకు నమస్తే.